టీసీఎస్ లాంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఇలాంటి ఘటన ఎలా జరిగింది? సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది? బాధితులు ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? పేరు పెద్దదైతే వ్యవస్థ బలంగా ఉంటుందని అనుకుంటాం. ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు అంటే పాలసీలు, సేఫ్టీ, ఎథిక్స్ అన్న మాటలు వినిపిస్తాయి. కానీ నాసిక్ లో టీసీఎస్ యూనిట్ చుట్టూ వినిపిస్తున్న ఆరోపణలు చూస్తే ఒక ప్రశ్న మనందరి ముందుకు వస్తోంది. ఇంత పెద్ద కంపెనీలో కూడా మహిళలు భద్రంగా లేరా? ఇలాంటి కార్పొరేట్ సంస్థల్లో సాధారణంగా బలమైన వ్యవస్థ ఉంటుంది. అందులో ముఖ్యంగా పాష్ కమిటీ, సెక్షువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ కమిటీ, హెచ్ఆర్ హెల్ప్ డెస్క్, గ్రీవెన్స్ సెల్, అనానమస్ కంప్లైంట్ పోర్టల్, కంప్లైంట్స్ టీమ్, మేనేజర్ ఎథిక్స్ ట్రైనింగ్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిన సిస్టమ్స్. అయితే ఇన్ని వ్యవస్థలు ఉన్నా సమస్య బయటకు రావడానికి ఇన్ని రోజులు పట్టిందంటే ఇక్కడ ఒక వ్యక్తి తప్పు మాత్రమే కాదు, మొత్తం సిస్టమ్ లో ఎక్కడో పెద్ద చీలిక ఏర్పడింది. పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఇలాంటి ఘటన ఎలా జరిగింది? సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది? బాధితులు ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రారంభంలో ఇది ఒక వర్క్ ప్లేస్ ఇష్యూ లాగా కనిపించినా దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు చెబుతున్న సంకేతాల ప్రకారం ఈ ఘటన వెనుక కేవలం ఒక్కరు కాదు, ఒక వైడర్ నెట్వర్క్ పనిచేసే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఆర్థికంగా బలహీనమైన ఉద్యోగులే టార్గెటా? ఈ కేసులో మరో సంచలన అంశం ఏమిటంటే దర్యాప్తు వర్గాల ప్రకారం ఫైనాన్షియల్లీ వల్నరబుల్ ఎంప్లాయీస్ అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఉద్యోగులనే ముందుగా టార్గెట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాబ్ పోతుందన్న భయం, కుటుంబ బాధ్యతలు, లోన్లు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను మానసికంగా బలహీనపరిచి వారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది కేవలం హెరాస్మెంట్ కాదు, ఒక ప్లాన్ చేసిన కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేలా కేసు రూపుమారుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 7 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అసలు కీలక వ్యక్తిగా భావిస్తున్న అలెజెడ్ మాస్టర్ మైండ్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసు మరింత తీవ్రంగా మారింది. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పుడు మరో కీలక అంశం చర్చకు వచ్చింది. ఫిర్యాదులు, దర్యాప్తు ఆధారాల ప్రకారం హెచ్ఆర్ విభాగానికి చెందిన నిధా ఖాన్ అనే పేరు కూడా బయటకు వస్తోంది. హెచ్ఆర్ అంటే ఉద్యోగికి రక్షణగా నిలవాల్సిన విభాగం. కానీ అదే హెచ్ఆర్ వ్యవస్థ సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తే ఇది కేవలం కేసు కాదు, కంపెనీ అంతర్గత వ్యవస్థలపై పెద్ద ప్రశ్న. హెచ్ఆర్ తప్పు చేస్తే ఒక ఉద్యోగి బాధపడతాడు. హెచ్ఆర్ మౌనంగా ఉంటే మొత్తం వర్క్ ప్లేస్ భయంగా మారుతుంది. పాష్ పాలసీ ఉన్న ఉపయోగం లేకపోతే ఇలాంటి ఘటనలు ఒక విషయం బలంగా చెబుతున్నాయి. కంపెనీల్లో పాష్ పాలసీ ఉండటం సరిపోదు, ఆ పాలసీ ఉద్యోగులకు నిజంగా ఉపయోగపడాలి. పాష్ ట్రైనింగ్, ఐసీసీ కమిటీ, కంప్లైంట్ పోర్టల్, ఇవన్నీ పేపర్ మీద మాత్రమే ఉండి గ్రౌండ్ లెవెల్లో అమలు జరగకపోతే పాలసీలు రక్షణ కాదు, ఫార్మాలిటీగా మారిపోతాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులు మాట్లాడకుండా ఉండటానికి ప్రధాన కారణం ఒక్కటే, ఫియర్. జాబ్ పోతుందన్న భయం, రేటింగ్స్ తగ్గుతాయన్న ఆందోళన, కెరీర్ డ్యామేజ్ అవుతుందన్న అనుమానం, ఎవరు నమ్మరేమో అన్న సందేహం. ఈ భయం విక్టిమ్ ను సైలెన్స్ లోకి నెట్టేస్తుంది. కార్పొరేట్ లో న్యాయం దొరకకపోతే బాధితుడికి మౌనమే ఆయుధంగా మిగులుతుంది. టీసీఎస్ నాసిక్ కేసులో బయటపడుతున్న వివరాలు ఇది ఒక సాధారణ వర్క్ ప్లేస్ ఇష్యూ కాదని సూచిస్తున్నాయి. 7 మంది అరెస్ట్, వైడర్ నెట్వర్క్ అనుమానం, మాస్టర్ మైండ్ పరారీ, హెచ్ఆర్ పాత్రపై ప్రశ్నలు, ఇవి అన్ని ఈ కేసును మరింత సంచలనంగా మారుస్తున్నాయి. ఇకపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పాలసీలు ఉండటం గొప్ప కాదు, పాలసీలు పని చేయడమే నిజమైన కార్పొరేట్ కల్చర్.